ఏమీ లేదు, ఊరికే. ఫంక్షన్ మొదలైనప్పుడు ఆనందంగా బాగున్నావు. ఫంక్షన్ అయిపోయిన తర్వాత సడన్ గా డల్ అయిపోయావు. ఏం జరిగింది బావా? నథింగ్ అవని. నా దగ్గర చెప్పకూడదు ఏదైనా ఉందా? నీ దగ్గర చెప్పకూడదు ఏముంటుంది? మన దగ్గర దాపరికాలుండవు. కళ్ళు ఎరుపెక్కున్నాయి. కళ్ళ రంగు మారిందంటే రెండే కారణాలుంటాయి. ఒకటి, కళ్ళల్లో నలుసుపడ్డా. రెండు, మనసు బాధపడ్డా. రెండింటిలో ఏది నిజం బావా? ఆ నిజం నీ దగ్గర చెప్పుకోలేకే ఈ మదనం అంతా అవని. నేనడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నా బావ ఎప్పుడు ఇంత సమయం తీసుకోలేదు. పెదవి అంచునే సమాధానం ఉండేది. మరిప్పుడెందుకు అంతసేపు ఆలోచిస్తున్నాడు? అంతరంగం గందరగోళంగా ఉన్నప్పుడు, మనసు మానసిక యుద్ధం చేస్తున్నప్పుడు మాత్రమే మనిషి మౌనముని అయిపోతాడు. నా బావ మనసులో అంత బాధ నిండి ఉందా? చెప్పు బావా. నీ బాధని తీర్చడానికి, నీ మనసుకి ప్రశాంతతని కలిగించడానికి నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను. నీ మాటలు ప్రశ్నల్లా లేవు, బాణాల్లా ఉన్నాయి. నువ్వు అమాయకంగా అడుగుతున్నావు, కాని అక్కడమ్మ అన్యాయంగా మాట్లాడుతుంది. అందుకే నీ దగ్గర సమాధానం చెప్పకుండా అబద్ధం చెప్తున్నాను. నన్ను క్షమించు. బావా, ఏమైంది? మనిషిలా చల్లగా ఉండాల్సిన నీ గుండె ఎందుకు వేడిగా తగులుతుంది? ఎటువంటి బాధ నిన్ను మండిస్తుందో చెప్పు బావా. నాకు కంగారుగా ఉంది. నువ్వంటే నాకిష్టం, నువ్వంటే నాకు ప్రాణం. నీ మనసులో నా మీద ఎంత ప్రేమ ఉందో అడగలేదు బావా. నీ మనసులో ఏం బాధ ఉందో చెప్పమని అడిగాను. నేను తెలుసుకుందామని అడుగుతున్నాను. నువ్వు తప్పించుకుందామని చూస్తున్నావు. ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు. మనిద్దరి బంధం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది కదా? ఉంటుంది బావా. మనం విడిపోం కదా? పంచభూతాలు కూడా విడదీయవని నువ్వే అంటావు కదా. ఏ సమస్య వచ్చినా నువ్వు నా గురించి పోరాడతావు, నేను నీ గురించి పోరాడతాను.